మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొలకల చెరువు మండలంలో ఉన్నటువంటి కస్తూర్బా బాలికల స్కూల్ అయితే ఉన్నాం. ఇక్కడ ఇంటర్నేషనల్ టైక్వాండో పోటీలకు గాను కస్తూర్బా పాఠశాల నుండి దాదాపుగా 3 విద్యార్థులు ఇక్కడ నుంచి సెలెక్ట్ అయ్యి కలకట్టాలో జరిగేటువంటి పోటీలకి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. అంటే ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఈ యొక్క క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తుంది. వారికి 3% ఉద్యోగాల్లో అవకాశం కూడా కల్పిస్తున్నట్టుగా ఈ మధ్య కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా పాఠశాల నుండి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 3 విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వారు మనతో పాటే ఉన్నారు. అంటే ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు, వారు ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు, అంటే వెళ్ళడానికి కావాల్సినటువంటి అమౌంట్ కూడా వారు ఏ విధంగా కలెక్ట్ చేసుకున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాధా అనేటువంటి ఒక విద్యార్థిని ఎవరైతే ఉన్నారో మనతో పాటు ఉన్నారు. రాధాని అడిగి మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా రాధా, మీకు స్పోర్ట్స్ పైన ఎందుకు మీకు మక్కువ కలిగింది? ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే చాలా ఇష్టం. నేర్చుకోవాలనేసి చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను. అందులో కరాటే అంటే ఇంకా చాలా ఇష్టం. అందుకనేసి నేను పార్టిసిపేట్ చేశాను. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. మా అమ్మ చూసుకోవడంతో నన్ను ఇక్కడ చేర్పించారు. అప్పటి నుంచి నేను గేమ్స్కి వెళ్ళాలన్నా కానీ మేము ఇంతకుముందు కానీ నేషనల్స్కి, స్టేట్కి, డిస్టిక్ వైజ్ వెళ్ళాము. అమౌంట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలెక్షన్ జరుగుతున్నాయి. అక్కడ వెళ్ళడానికి డబ్బులు లేకపోవడంతో పోవడం లేదు. మా స్టాఫ్ నుంచి, మా టీచర్స్ నుంచి చాలా హెల్ప్ చేశారు నాకు. మా టీచర్స్ ప్రతి ఒక్క చిన్న విషయంలోనూ నాకు మంచి కేరింగ్ తీసుకోవడం, మా ప్రిన్సిపల్ టీచర్ అందరూ చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు స్పోర్ట్స్కి వెళ్ళడానికి డబ్బులు లేక పోవడం లేదు, డ్రాప్అవుట్ అవడంతో శ్రీధరన్ గారు, వెంకటరామన్ సార్ గారు, సోమశేఖర్ సార్ గారు నాకు హెల్ప్ చేసినందుకు చాలా ధన్యవాదాలుగా కోరుతున్నాను. ఖచ్చితంగా మీ పేరు నిలబెడతాను. నమస్తే సార్, నేను ఇక్కడ కేజీబీవీ స్కూల్లో పీటీ టీచర్గా పనిచేస్తున్నాను. మన స్కూల్ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలెక్షన్స్కి 3 తీసుకెళ్తున్నాము. వాళ్ళల్లో ఈ 3తో పాటు ఇంకా 2 అమ్మాయిలు కూడా నేషనల్ ఆడినారు. అంటే 5 ఇయర్స్ నుంచి ఇక్కడ కరాటీ ప్రాక్టీస్ అయితే ఉంది. వీళ్ళల్లో ఈ రాధా అమ్మాయికి అయితే పాపం పేరెంట్స్ ఇద్దరూ లేరు, అమ్మ నాన్న ఇద్దరూ లేరు. తను కొంచెం చాలా ఇబ్బంది పడుతుంది. పర్సనల్గా కూడా తను చాలా ఫేస్ చేస్తుంది. ఇంకా మేము టీచర్స్, మా స్టాఫ్, ప్రిన్సిపల్ మేడము కొంచెం ఏదో తనకు కావాల్సిన చిన్న అవసరాలు మేమే చూసుకునే వాళ్ళం. తనకి ఎప్పుడన్నా హెల్త్ బాగలేకపోయినా, తనకి ఏమన్నా కావాలన్నా మేమే చూసుకునే వాళ్ళము. ఇంక ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలెక్షన్స్కి వెళ్ళాలి అంటే కనీసం ఒక్కొక్కరికి 30,000 కంపల్సరీ అవుతుంది. అక్కడ ఎంట్రీ ఫీజు, వీళ్ళకి డ్రెస్సెస్, తర్వాత అక్కడ అకామిడేషను, ట్రైన్కి వెళ్ళడానికి అమౌంట్, ఇదంతా కూడా 30,000 అవుతుంది. నేను రిక్వెస్ట్ చేసుకోవడం ఏమంటే, మనము తల్లి తండ్రి ఇద్దరు ఉండి పిల్లల్ని చూసుకోవడమే చాలా కష్టము. అలాంటిది తల్లి తండ్రి లేని పిల్లలకి మనం సహాయం చేస్తే రేపొద్దున దేవుడు ఖచ్చితంగా మనకు కూడా హెల్ప్ చేస్తాడు. అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, ప్లీజ్ దయచేసి మీ వంతు సహాయం ఈ అమ్మాయికి హెల్ప్ చేసినారంటే మనం ఒక అమ్మాయికి జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. అందుకోసము మిమ్మల్ని అందరినీ సహాయం అడుగుతాను, ప్లీజ్ హెల్ప్ చేయండి. మా స్టూడెంట్స్ టైక్వాండో పోటీలకు సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. నేను క్లాస్ టీచర్ కూడా ఈ అమ్మాయిలకి. అదేవిధంగా ఇక్కడ అమ్మాయిలు చాలా ప్రతిభావంతులు, కానీ సరైన సదుపాయాలు, వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బు కానీ ఇవన్నీ తక్కువగా ఉండడం వల్ల కొందరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కానీ సుమన్ టీవీ అన్నగారు వీళ్ళ తరఫున అందరికీ తెలియజేసినందుకు, కొందరు ప్రముఖులు ముందుకు వచ్చి వాళ్ళకు సహాయ సహకారాలు అందించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మా పిల్లలు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లలు. తమకు ఏ సౌకర్యాలు లేకున్నాను నేను కూడా వీళ్ళకి మోడల్ ఎగ్జామ్స్కి గాన నా తరఫున కూడా నేను నాకున్నటువంటి కొద్దిపాటి జీతంలో ఆర్ఫన్స్కి, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారు మా క్లాస్లో, 10th క్లాస్లో అమ్మాయిలకి మెటీరియల్ కూడా అందచేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు చదువులోనూ తర్వాత ఆటల్లోనూ చాలా రాణించి మన స్కూల్కి, తర్వాత సుమన్ టీవీ వారికి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా వాళ్ళు మన పేరు నిలబెడతారని ఆశిస్తున్నాను. తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ జయచంద్రారెడ్డి గారుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి ప్రతిభావంతులను వెలికి తీయాలనే మీ ఆలోచనకు హ్యాట్స్ ఆఫ్ సార్. ముందు ఇలాంటి కార్యక్రమాలు చేసి మన గ్రామానికి మీరు
ఐకాన్గా నిలబడాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను.